நமக்காக சின்ன பிரார்த்தனை. பரலோகத்தில் இருக்கிற எங்கள் பிதாவே, உம்முடைய நாமத்திற்கு ஸ்தோத்திரம் தேவா. இந்த நாளை எங்களுக்கு கொடுத்ததற்காக நன்றி, இந்த நேரத்தை எங்களுக்கு கொடுத்ததற்காக நன்றி தேவா. இந்த நாளிலே உம்முடைய பிள்ளைகளுக்கு மகா ஞான சங்கதிகளை சொல்ல நீர் எனக்கு கொடுத்த இந்த தயவிற்காக உமக்கு ஸ்தோத்திரம் தேவா. கேட்பதற்கு சித்தமாக இருக்கிற பிள்ளைகள் உம்முடைய வசனங்களை எதையும் தவறவிடாமல் கேட்டு தங்கள் இருதயத்திலே பதித்து கொள்ள வேண்டிய ஞானத்தை அவர்களுக்கு கொடுத்து, கவனத்தை புத்தியை வாக்கியத்தின் மேல் வைத்து கேட்கக்கூடிய வகையில் அவர்களை ஆசீர்வதியும் என்று இயேசு கிறிஸ்துவின் நாமத்திலே ஜெபிக்கிறேன் பிதாவே, ஆமென். இயேசு கிறிஸ்துவில் பிரியமான சகோதர சகோதரிகளே, உங்களுக்கு தெரிந்த விஷயம் இருந்தாலும் சொல்ல வேண்டிய கட்டாயம் எனக்கு தேவன் கொடுத்திருக்கிறார். இன்னைக்கு ఉలగத்திலே 2 వర్గத்தினர் తెలుగులో చెప్పాలి. ఈరోజు లోకంలో 2 తెగల వారు ఉన్నారు. 2 తెగల వారు అంటే దేవుడు చేసిన 2 తెగలు ఆడ మగ. మనుషులు చేసుకున్న 2 తెగలు ఆస్తికులు నాస్తికులు. ఆస్తికులు అంటే థీస్ట్, నాస్తికులు అంటే ఎథీస్ట్. ఆస్తికులు అన్నవారు దేవుడు ఉన్నాడు, సృష్టి అంతా దేవుడే చేసాడు అని నమ్ముతున్నవారు. నాస్తికులు దేవుడు లేడు, సృష్టి అదే వచ్చింది, అదే కలిగింది, దానికి దానే వచ్చిందని, దేవుడు అన్నవాడు లేడు అని చెప్పుకున్నవారు నాస్తికులు. ఈరోజు నాస్తికులను పక్కన పెట్టి దేవుణ్ణి నమ్మేవారు సంగతి ఒకసారి చూడాలి. దేవుణ్ణి నమ్ముతున్నాము, నేను దేవుణ్ణి నమ్మాను అన్నవారు స్పష్టంగా పరిపూర్ణముగా దేవుణ్ణి నమ్ముతారా అంటే క్వశ్చన్ మార్కే. దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? లోకం కొరకు, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎలాగా వాడుకుంటున్నారు తెలుసా? ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక కాంట్రాక్టర్గా, ఒక బిల్డర్గా, ఒక టీచర్గా, ఒక ఎగ్జామ్లో పేపర్ వాల్యుయేషన్ చేసిన ఒక వ్యక్తిగా, ఒక బ్రోకర్గా, ఇలాగే చూస్తున్నారు దేవుణ్ణి. ఏ బ్రోకర్నా ఏంటి, తన కూతురుకో కుమారుడికో పెళ్ళి కావాలంటే ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి సంబంధాలు చూపించంటాం. ఇప్పుడు ప్రార్థన కూడా చేస్తున్నాం కదా, తండ్రి నా కుమార్తెకి మంచి వరం రావాలి, మంచి మొగుడు రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు? దేనికి ప్రార్థన చేయమన్నాడు? అసలు దేవుడు అంటే ఎవరు తెలియక ఈరోజు దేవుడిని తెలుసుకున్నాం, దేవుడిని నమ్ముతున్నాం అన్నవారు కూడా దేవుడు తెలియక ఉన్నారు. దేవుడు ఎవరు అని తెలియకనే ఉన్నారు. ఇలా దేవుడు తెలియదు అని కొన్ని ప్రవక్తలు చెప్పుకొని, నేను పెద్ద దీర్ఘదర్శుడు, నేను పెద్ద వాక్య బోధకుడు, నేను పెద్ద ఒక సంఘాన్ని నడిపిస్తున్న ఒక సేవకుడు అని చెప్పుకొని చాలామంది దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుని దూషణం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ దేశంలో ఎక్కువ దేవ దూషణం, దేవుణ్ణి దూషించే కార్యక్రమం ఈరోజు ఈ సమయంలో జరుగుతుంది. చెన్నైలో సాధు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సేవకుడు. పెద్ద గడ్డం మీసాలు పెంచుకొని లోకాన్ని, క్రైస్తవుల్ని, దేవుణ్ణి మోసగించి ఉన్నాడు. పేరు క్రైస్తవుడు, క్రైస్తవ బోధకుడు. ఈ సౌత్ ఇండియాలో అందరికీ తెలిసిన ఒక వ్యక్తి. బైబిల్లో లేని సంగతులను ప్రజలకు బోధిస్తూ దేవుణ్ణి ఎలా చూపించాలో, క్రైస్తవుడు అని దేవుణ్ణి నమ్ముకున్న వారు మన ఎవరు తెలుసా?
నిజమైన దేవుణ్ణి కలిగేవారు. ఒకప్పుడు ఇజ్రాయేలీలు మాత్రమే నిజమైన దేవుణ్ణి కలిగేవారుగా ఉండేవారు. అప్పుడు ఇజ్రాయేలీలు తప్ప మిగిలిన వారు అందరూ కూడా అన్యులే. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం కూడా నిజమైన దేవుణ్ణి కలిగేవారుగా ఈరోజు బ్రతుకుతున్నాం. ఎందుకు అలాగే చెప్తున్నానంటే, ఏది నిజం అని తెలుసుకున్న క్రైస్తవులు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారు, బోధిస్తున్నారు, చెప్పుకొని తిరుగుతున్నారు. మీకు ఒక క్లిప్పింగ్స్ మీకు కనపడుతుందో లేదో, కానీ ఆడియో వినపడుతుంది. பின்னால உள்ளவங்க ஓங்கி ஒரு ஓ போடுங்க பாப்போம். முன்னால உள்ளவங்க ஓங்கி ஓ போடுங்க பாப்போம். நடுவுல உள்ளவங்க ஓ போடுங்க பாப்போம். எல்லா கைகளை தட்டி ஆண்டவருக்கு மகிமை மகிமை. Let's clap our hands and give all the glory to our Lord. உங்க மத்தியில வரலாமா வரலாம் சொல்றீங்களா? ஒரு ஓ போடுங்க. அப்படி போடு. And you all of you also very special. இங்க வந்து இருக்கிற நீங்கள் எல்லாரும் கூட விசேஷமானவர்களே. உங்க எல்லாருக்கும் ஒரு ஓ போடுங்க. Very good. ஓனா என்ன? ஓனா ஓவா? ஓனா என்ன? ஓனா ஹோசனா. புரிஞ்சிருச்சா? எல்லாத்துக்கும் நம்ம ஒரு அர்த்தம் வச்சிருப்போம்ல. எல்லாத்துக்கும் அர்த்தம் வச்சிருப்போம்ல. கொரிந்தி பத்திரிக்கை 13:33 நாங்களும் அர்த்தம் வச்சிருக்கோம்ல. தேவனும் அர்த்தம் வச்சிருக்காருல்ல. கொரிந்தி பத்திரிக்கை 1 கொரிந்தி 14:33 14:33 1 కొరింథీ 14వ అధ్యాయం 33వ వచనం. தேவன் கலகத்திற்கு தேவனாயிராமல் సమాధానத்திற்கு தேவனாயிருக்கிறார். తెలుగులో చదవండి. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కొన్ని జ్ఞానంలో నిండి ఉన్నారు. దేవుడు మహాజ్ఞాన సంగతులు మీరు నేర్చుకొని దేవుడు ఎవరో మీరు అర్థం చేసుకుని కూర్చున్నారు. కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ వాక్యం వింటున్నారు, సత్యాన్ని సత్యముగా వింటున్నారు. కనుక మీతో మాట్లాడుతున్నాను. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కానీ ఆయనతో ఉన్న శిష్యులు కానీ అపోస్తులు కానీ ఆది సంఘంలో ఉన్నవారు కానీ పౌలు గారు కానీ ఎక్కడైనా ఓపు వేసాడా? ఈ ఓ ఎక్కడి నుంచి వచ్చిందండి? సినిమాలో నుంచి వచ్చింది. జమినీ సినిమా చూసారా? ఓ పొడే ఓ వేసుకో అన్నాడు వెంకటేశ్, అక్కడేమో సియాని విక్రమ్. బైబిల్లో இருக்கா ஓ போட சொல்லியிருக்கா? ஓ போட சொல்லியிருக்கா? இந்த ஆள் எதுக்கு அந்த ஓ போடுறான்? இவன் யாருவன்? இந்த சாது சுந்தர் அப்படிங்கிறவன் யாரு? క్రైస్తవ బోధకుడుன்னு சொல்லிட்டு தெரிகிறான். ఇలాంటి వాడు మరి ఉంటే ఇది దేవుడికి దూషణమా, దేవుడికి మహిమ? దేవునికి దూషణం. ఇప్పుడు ఈ సమయంలో వాడు కూడా చేస్తుంటాడు కదా ఆరాధన అనే పేరుతో. ఇప్పుడు ఈ సెకండ్లో, ఈ నిమిషంలో మరి ఏది చేస్తాడు? ఇలా ఓ పోడతాడు, ఓ వేసుకుంటాడు. ఎక్కడైనా ఉంటుంది అదేగా. వీడిని చూసి ఒక నాస్తికుడు ఏం చెప్తున్నాడో చూడండి. వీడిని చూసి, ఇలాంటి వాళ్ళని చూసి ఒక నాస్తికుడు, దేవుడు లేడు అన్నవాడు, తమిళ్లో ద్రావిడ కడగంలో ఒక పార్టీ ఉంది, అందులో ఉన్న ఒక మెంబర్, వాడి పేరు సీమోన్. బైబిల్లో సీమోన్ అన్నవాడు ఎవరు? పేతురు. నీ మీద నా సంఘాన్ని కట్టుదురు అన్నాడు. అంత గొప్ప వ్యక్తి, ఒక పెద్ద అపోస్తలుల్లో పెద్ద ఆయన.
ఆయన ఒక రోజు మాట్లాడే మాటలకు 3000 మంది బాప్టిజం తీసుకున్నారు, దేవుణ్ణి పొందారు, దేవుణ్ణి ఒప్పుకున్నారు. యేసు దేవుణ్ణి కుమారుడని ఒప్పుకొని బాప్టిజం తీసుకున్న అలాంటి వ్యక్తి పేరు పెట్టుకొని ఒకప్పుడు ఆర్సి క్రైస్తవుడుగా ఉండేవాడు క్రైస్తువుని, దేవుణ్ణి ఎలా దూషిస్తున్నాడో చూడండి. ஏற்பாடு புதிய ஏற்பாடுன்னு ரெண்டு வச்சிருக்காங்க. ஓல்டு டெஸ்ட்மெண்ட் நியூ டெஸ்ட்மெண்ட்னு. நான் கேட்டேன், பழைய ஏற்பாட்டுல இருந்து எதுக்கு புதிய ஏற்பாடு எழுதுனீங்கன்னு. பழைய ஏற்பாடு சரியில்லைன்னு தானே இது எழுதுனீங்க. நாங்க இதுவும் சரியில்லைங்கிறோம். அதான பிரச்சனை. இப்ப நமக்கு கேள்வி என்னன்னா, உருவ வழிபாடே கூடாதுங்கிற இயேசுநாதர் இன்னைக்கு உலகம் பூரா இருக்க தேவாலயங்கள்ல உருவமா இருக்காரு. ஆனா இயேசுநாதர் ஒரு தேவாலயத்தில் போய் ஜெப வழிபாடு பண்ணாரு, அது பைபிள்ல வருது. நீங்க அந்த படம் பாத்தீங்கன்னா கூட தெரியும். அப்ப நம்ம என்ன கேள்வி கேட்கிறோம், இயேசுநாதர் போய் தேவாலயத்தில் ஒருத்தரை வணங்கினார்ல, ஜெபம் பண்ணார்ல, அப்ப அந்த கோயிலுக்குள்ள இருந்த கடவுள் யார்? ஒருத்தர் இல்லைங்கிறாங்க. நாங்களும் அதுதான் சொல்றோம். இப்ப இது என்ன பைத்தியக்காரத்தனம்? ஒரு அப்பத்தை பிட்டு அனைவருக்கும் உணவளித்து அவர் கூறியதாவது என்ன கூறாரு? அனைவரும் இதை வாங்கி சாப்பிடுங்க, இது என் சரீரம். இயேசுநாதர் உடம்ப பிச்சு சாப்பிடுங்கன்றது என்ன பிணத்து திங்கிற கூட்டமா? நீங்க போய் பாருங்க. நீங்க தேவாலயங்கள் நடக்கிற புழுகளை. நானும் தான் பல வருஷமா பேசுறேன். கருமாத்தூர்ல இது மாதிரி ஒரு கலை இரவுல என்னை பேச விட்டாங்க. அங்க இருக்க அருளானந்தர் காலேஜில் இருக்கிற ஒரு அமல்ராஜுங்கிற ஒரு ஃபாதர் வந்து என்னுடைய ரசிகன். நான் போட்டிருக்க அங்கி மட்டும்தான்டா என்னை தடுக்குது. மற்ற ஊரா நீ உன்னுடைய கொள்கையில நான் உடன்பாடுறேன். நீ எப்ப பார்த்தாலும் சிவப்பு விளக்காக கொடுப்பாரு எனக்கு இந்த டார்ச் லைட். இதை வச்சுக்கிட்டு நீ இந்த அறியாமை இருள விரட்டுன்னு தான்ட்டு. அவன் ஒருத்தரை தவிர எல்லாரும் ஓடிட்டாங்க, எல்லா ஃபாதரும் போயிட்டாங்க. போயிட்டு அடுத்த நாள் அவரை கூப்பிட்டு விசாரணை. நான் என்ன கேட்கிறேன், அறிவுள்ளவங்க என்னை கூப்பிட்டு விசாரிச்சிருக்கணும், ஏன்டா அப்படி பேசினாங்க? இது என்னன்னா, ஒரு திவ்ய நற்கருணை ஒரு சின்ன ரொட்டியை காட்டுறாங்க. நீங்க தேவாலயங்களை போய் பாருங்க, அதுக்குள்ள இயேசுநாதர் இருக்கிறான்னு சொல்றாங்க. இது எவ்வளவு பெரிய பொய்! ஒரு ரொட்டி, கோதுமை ரொட்டியில இயேசு வந்து உட்கார்ந்துருக்காருன்னா அது என்னது? கிருமியா அவரு வந்து ரொட்டி துண்டுல உட்கார்றதுக்கு? அப்புறம் அதை சப்பி சாப்பிடுங்க, கடிச்சு தின்னீங்கன்னா ரத்தம் வரும்ன்றாங்க. இயேசு உள்ள இருக்காருன்றாங்க. சரி, நம்பி தொலைக்கிறோம், சப்பி சாப்பிடுறோம். சரி, அப்ப 100 பேர் தான் ஜெப வழிபாட்டுக்கு வருவார்னு நினைச்சிருக்கேன். நீங்க 150 பேர் வந்துடுறான். ஃபாதர் ஒவ்வொரு கிறிஸ்டின் சைக்கிறோம்ன்றாரு. அவன் ஆமேன் நாக்க நீட்டான் உள்ள வைக்கிறாரு. அப்புறம் பாக்குறாரு கூட்டம் அதிகமா இருக்கு. சரி, என்ன பண்றதுன்னு 2ஆ உடைக்கிறாரு. எங்க போனாரு ஜீசஸ்? இந்த கேள்விகளுக்கு பதில் சொல்லணும்ல. அந்த ஜெப வழிபாட்டின் நடுவால ஒரு கோணையை தூக்கி, இதை அனைவரும் வாங்கி பாருங்கள், என் திவ்ய நித்திய உடன்படிக்காக என் ரத்தம். அது என்ன தெரியுமில்ல? ஒயின். இந்த டாஸ்மார்க்ல விற்கிற கேவலம் அந்த ஒயின். அதை திராட்சை ரசம்னு சொன்னா அதெல்லாம் ஒயின். குடிச்சு விட்டு கூத்தடிச்சு செஞ்சிருக்காங்க இவங்க. அப்ப நான் கேட்டது என்னன்னா, அப்ப இயேசுநாதர் உடம்புல ஓடுனதுன்னா ஒயினா ஃபாதர்னு கேட்டேன். அதுக்கு கோவிச்சுக்கிட்டாங்க. இவர் தாயார் கூட சின்ன பிள்ளையா இருக்கும் போது 12 வயசுல ஒரு திருமணத்துக்கு போறாரு. மக்களே, இது எதையுமே நான் சொல்லல, எல்லாம் பைபிள் சொல்லுது. உலகம் முழுமைக்கு இன்னைக்கு பரவி கிடக்கிற மதத்தினுடைய வேத நூல் சொல்லுது. போனவரை ஒரு திருமண சடங்குல வந்து ரசம் தீர்ந்து போயிருது. உடனே தண்ணீரை கொண்டாங்கிறாரு இயேசுநாதர். இது 12 குடங்கள் அங்கிட்ட இங்கிட்டையும் மாத்துறாரு. அந்த குடத்துக்கு இந்த குடத்துக்கு மாத்தி விடுறாரு. இப்ப வாங்கி பருகுங்கிறாரு. அது தண்ணீர், வெறும் தண்ணீர் திராட்சை ரசமா மாறிடுது. அதுனா என்ன? ஒயினா மாறிடுது. சரி, நீங்க குடிச்சு கூத்தடிச்சுட்டு போங்க, அதுல ஒன்றும் பிரச்சனை இல்லை. அவ்வளவு பேராற்றல் கொண்ட பெருமகன் நீங்க. இந்த தண்ணீரை திராட்சை ரசமா மாத்தின ஐயா, நீங்க இந்த கடல் நீரை குடிநீரா மாத்திட்டு போயிருக்கலாம்ல ஐயா? எங்க பஞ்சம் நின்றுமா இல்லையா? இது என்ன பிரச்சனை? இவ்வளவு பேராற்றல் கொண்ட பெருமகன் சிலுவையில் தொங்கும்போது என்ன சொல்லிட்டாரு தெரியுமில்ல? ஏலி ஏலி லாமா ஜபக்தானின்ட்டார். ஏன் கடவுளே ஏன் கடவுளே என்னை கைவிட்டீருன்ட்டார். இவருக்கு மேல ஒருத்தர் கேம்பு இருக்கு. அவனை எங்க போய் பார்க்கிறது? அவர் வெறுமனை வந்து ஆடு மேய்ச்சிக்கிட்டு எதையாவது பண்ணிட்டு போயிருந்தாரு, நமக்கு பிரச்சனை இல்லை. எங்க கிருஷ்ணரையும் அவரு நம்ம ஆடு மேய்க்கிற கோணராத நாங்க பாக்குறோம். அவன் நீங்க கடவுளா பாக்குறதுல எங்களுக்கு ஒன்றும் பிரச்சனை இல்லை. 2 பேரும் ஆடு மேய்ச்சிட்டு நம்ம சொந்தக்கார பிள்ளைதான். ஆனா அவன் என்ன சொல்லிட்டான்னா, நான் தேவனின் மகன் தான். அங்க எங்களுக்கு பிரச்சனை வந்துருச்சு. அப்ப நாங்க யாருமா இங்க? அப்ப தேவனின் மகன் வந்து இங்க வந்தது என்ன? பாவிகளை ரட்சிக்க வந்தேங்கிறாரு. எதுக்காக பாவிகளை படைச்சிங்க?
எல்லாரையும் நல்லவனா படைச்சிட்டு மேலே இருந்துக்கிற வேண்டியதானே? பதில் சொல்லணுமா இல்லையா? இங்க எல்லா இடத்திலையும் பிரச்சனை, எல்லா இடத்திலையும் மூட பழக்கம். இந்த மூட பழக்கங்களை உடைக்கிறதுக்கு நாம் நம்ம அறிவை வளர்த்துக்கிற வேண்டியது. அந்த அறிவை வளர்க்கிற கல்விதான் நாத்தியம். அந்த அறிவை வளர்க்கிற பள்ளிக்கூடம் தான் நாத்தியம். சரிங்களா? విన్నారా? ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు చూడండి. మన నమ్మకం ఈరోజు ఒక మనిషికి అంటే క్రైస్తవుడుకు తిండి ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఒక మాటలు ఒక పదం, యేసు అనే ఒక పదం ఉంటే చాలు. పాట కూడా ఉంది కదా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. అలాంటి యేసు మన నమ్మకం. మన నమ్మకాన్ని ఎంత దారుణంగా, ఎంత నీచంగా దూషిస్తున్నాడు. ఆ దేవుణ్ణి ఎలా దూషిస్తున్నాడు చూడండి. ఎవరి వలన దూషిస్తున్నాడు? దానికి నేను ఎక్కడి నుంచి ఇది తీసుకున్నాను అన్న కూడా అది కూడా చెప్తున్నాడు. ఆర్సి చర్చిలో జరుగుతున్న సంఘటనని చెప్తున్నాడు. ద్రాక్ష రసాన్ని, నీళ్లుని ద్రాక్ష రసంగా చేశాడు యేసుక్రీస్తు కానావూరు పెళ్లిలో. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఫిట్టింగ్ పెడుతున్నాడు చూడండి. సముద్ర నీళ్ళని, ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా చేయాలి. మంచినీళ్ళుగా చేస్తే ఏమవుతుందో ఈ వెదవకు తెలియదు. ఎందుకు మంచినీళ్ళని పెట్టాడు దేవుడు తెలుసా? సముద్ర నీళ్ళని ఎందుకు ఉప్పుగా చేశాడు? దానిలో ఉన్న పరమార్థం ఏంటి? అసలు సముద్రాన్ని ఎందుకు చేశాడు దేవుడు? భూమిలో ఆరిన నేల ఉంది. 100% భూమిలో 29% ఆరిన నేల ఉంది. 71% సముద్రం ఉంది. ఈ భూమికి మనుషుల్ని భూమిలో ఉంచాలని కదా దేవుడు భూమిని చేశాడు. అలా చేసిన దేవుడు ఎందుకు తక్కువ చోటుని మనిషి కోసం కేటాయించాడు? 29%. ఏ 71% మనిషికి కేటాయించి 29% సముద్రానికి కేటాయించి కూడా అదా దేవుడు? ఎందుకు ఆరిన నేలని తక్కువ చేశాడు, సముద్రాన్ని ఎక్కువ చేశాడు తెలుసా? అందులో ఒక పరమార్థం ఉంది. మనం భూమిలో ఉండాలంటే భూమి ఉండాలి కదా. మనల్ని ఎక్కడ ఉంచాడు దేవుడు? భూమిలో ఉంచాడు. భూమిలో మనం ఉండాలంటే ఏముండాలి? భూమి ఉండాలి. భూమి ఉండాలి. అలా ఉంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు కారు ఉంది, మనం వెళ్ళే కారు, బస్సు, లారీ. దీనికి ముందుగా ఫ్రంట్లో ఒకటి ఉంటుంది. ఏముంటుంది? రేడియేటర్ ఉంటుంది. ఎందుకు ఆ రేడియేటర్? ఆ రేడియేటర్ ఎందుకు? ఇంజిన్ని చల్లార్చడానికి. ఆ రేడియేటర్లో వాటర్ వేస్తారు, కూలింగ్ వాటర్ వేస్తారు. ఆ వాటర్, ఆ నీరు ఇంజిన్లోకి వెళ్తాయి. ఇంజిన్లో లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి ఆ రేడియేటర్కి వస్తారు. ఎందుకు అలా వెళ్ళాలి అంటే, ఇంజిన్ తిరిగినప్పుడు, కారు తిరగాలంటే ఇంజిన్ తిరగాలి. ఇంజిన్ తిరిగినప్పుడు వేడి అక్కడ ఉత్పత్తి అవుతుంది, వేడి ప్రొడక్షన్ అవుతుంది. వేడి ప్రొడక్షన్ వలన ఆ ఇంజిన్, ఆ పిస్టన్ రన్ చేస్తుంది, ఆ చక్రాన్ని తిప్పుతుంది. మనం వేసే పెట్రోల్, డీజిల్ కానీ ఆ ఇంజిన్ లోపలికి వెళ్ళి మండుతుంది. అలా మండి అక్కడ వేడి ప్రొడక్షన్ అయ్యి, ఆ వేడి వలన ఆ వేడి ఏం చేస్తుందంటే ఆ ఇంజిన్ని ముందుకు తోస్తుంది. అలా వేడైనప్పుడు ఆ ఇంజిన్ భాగాలు అంత వేడవుతుంది. అంత వేడవునప్పుడు ఆ వేడి అలాగా కంటిన్యూ అయితే ఏమవుతుందంటే ఇంజిన్ అలాగా స్ట్రక్ అయిపోయి, చీస్ అయిపోయి ఆగిపోద్ది. అలాగా ఆగకుండా ఉండాలంటే ఆ వేడిని తగ్గించాలి, చల్లారించాలని దేంతో చల్లారిస్తాం?
ఇప్పుడు ఒక అగ్గిని చల్లారించడానికి దీన్ని వేస్తారు, మీరు నీరుని వేస్తారు. అలాగా ఆ రేడియేటర్లో ఉన్న నీరు ఆ ఇంజిన్ లోపలికి వెళ్ళి ఆ చల్లని నీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ చల్లని నీరు ఆ వేడిని తీసుకుంటుంది. వేడిని తీసుకొని మళ్ళీ అలాగా వస్తుంది. ఆ వేడిని తీసుకున్నప్పుడు ఆ ఇంజిన్లో ఉన్న వేడి తగ్గుతుంది. ఆ రేడియేటర్కి వచ్చే నీళ్ళు మళ్ళీ అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ వలన మళ్ళీ ఆ నీళ్ళు వేడి నీళ్ళని అది చల్లార్చి మళ్ళీ ఆ చల్లని నీళ్ళని మళ్ళీ అలాగా ఇంజిన్ లోపలికి పంపిస్తుంది. ఈ ఇంజిన్ అలాగ నడుస్తూనే ఉన్నాయి. వైజాగ్ నుంచి ఇక్కడికి నేను వచ్చినా కూడా ఆ ఇంజిన్ ఆగకుండా ఉంటుంది. ఎందుకు? ఇలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు డ్రైవర్లకు తెలుసు, ఏ రేడియేటర్ని చెక్ చేసుకుంటారు, నీళ్ళు ఉందా లేదా, తగ్గిందంటే వేసుకుంటారు. మళ్ళీ మనం కనిపెట్టిన ఒక కారుకు కానీ ఒక బస్సుకు కానీ ఆ ఇంజిన్ని చల్లార్చడానికి ఒక రేడియేటర్ మనం పెట్టుకున్నాం. అలాగే ఈ భూమి ఒక చోట అలాగే ఉందా? తిరుగుతుంది. ఎన్నిసార్లు తిరుగుతుందో గంటకి తెలుసా? గంటకి ఎన్నిసార్లు తిరుగుతుంది? 1,33,600 సార్లు తిరుగుతుంది. ఒక రైల్వే స్టేషన్లో మీరు ఉన్నారు, ఒక ఎక్స్ప్రెస్ 100 కిలోమీటర్ స్పీడ్లో వస్తుందంటే ఆ రైల్వే స్టేషన్ ఎలాగుంటుంది వాతావరణం? ఆ దుమ్ము ధూళి అన్నీ లేచిపోతుంది. ఆ ప్లేస్ అంతా అలాగా గడగడలాడుతుంది. ఒక 100 కిలోమీటర్ స్పీడ్గా, ఒక 120 కిలోమీటర్ స్పీడ్గా, ఒక 200 కిలోమీటర్ స్పీడ్గా అలాగే ఉంటే ఒక గంటకి 1,33,600 సార్లు తిరుగుతుంది ఈ భూమి. అంటే అంత స్పీడు తిరుగుతుంటే నీకు ఏదైనా అనిపిస్తుందా? ఈ భూమిలో మీరు కూర్చున్నారు, నిల్చున్నారు, నడుస్తున్నారు, మీకు ఏదైనా అనిపిస్తుందా? ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళే కారుకు వెహికల్కి రేడియేటర్ అవసరం అన్నప్పుడు 1,33,600 సార్లు గంటకి తిరిగిన భూమికి రేడియేటర్ అవసరమా కాదా? అంటే ఇందులో ఎక్కడ ఉందండి ఇంజిన్? ఎక్కడ మనం పెట్రోల్ వేస్తున్నామో అంటున్నారు మీరు. మన వేయక్కర్లేదు, వేసారు ఆయన, చేసే ఆయన వేశారు. చెట్టు వేసేవాడు నీళ్ళు వేస్తారు అంటారు కదా, అలాగే భూమిని చేసిన ఆయనే రేడియేటర్ పెట్టాడు, దానికి నీరుకు అక్కడ సర్క్యులేషన్ అన్ని చేసాడు ఆయన. అందుకే సముద్రాన్ని ఎక్కువ శాతం పెట్టాడు భూమిలో. ఎంత కావాలి, రేడియేటర్లో నీళ్ళు తగ్గిందంటే మళ్ళీ వేసుకుంటారు. అలా కాకుండా దేవుడు ఏం చేశాడంటే మొత్తానికి ముందుగా అన్ని ఏర్పాటు చేశాడు, మనం జాగ్రత్తగా భద్రంగా ఈ భూమిలో ఉండాలని. ఆ సముద్ర నీరు ఎందుకు ఉప్పుగా ఉంది? ఇది చెప్పాడు కదా వెధవ, ఆ నీరుని మంచినీళ్ళుగా చేస్తే మాకు నీళ్ళు కరువు అయిపోయింది భూమిలో అన్నాడు కదా. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 2 పాత్రలు తీసుకోండి, ఒకటిలో మంచినీళ్ళు పెట్టుకోండి, ఇంకొక దాంట్లో ఉప్పు నీళ్ళు పెట్టండి. 2 తీసుకెళ్ళి ఎండల్లో పెట్టండి. మంచినీళ్ళు త్వరగా వేడైపోతాయి, ఉప్పు నీళ్ళు లేట్ అవుతుంది. అంత త్వరగా మంచినీళ్ళు వేడైన త్వరగా ఉప్పు నీళ్ళు వేడవదు. ఆ కూలింగ్ని ఉంచుకుంటుంది, అలాగా కాసుకుంటుంది. భూమికి అది కావాలి అని దేవుడు ఉప్పు నీళ్ళని సముద్రంకి ఉప్పు నీళ్ళు చేస్తాడు. దేవుడేమో తెలివి తక్కువ వాడు కాదు. వీడు బుద్ధి లేక మాట్లాడుతున్నాడు, జ్ఞానం లేక మాట్లాడుతున్నాడు. దేవుడి జ్ఞానం అసలు వీడి దగ్గరికి లేడు. ఆర్సీ చర్చిలో ఎవడు నేర్పిస్తున్నాడు దేవుడి జ్ఞానాన్ని? నేర్పించలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు దేవుడు సముద్రాన్ని ఎక్కువ శాతం చేశాడని? ఎందుకు చేశాడు ఆలోచించాలి, పరిశోధించాలి. నోరు ఉందని ఏదైనా మాట్లాడకూడదు. నేను వాడుకు నెట్లో ఇది చూసిన వెంటనే ఆడుకు నేను పెట్టినది, నువ్వు దేవుడు నమ్మలేదు కదా, నువ్వు నమ్మలేనప్పుడు ముక్కు నోరు మూసుకొని ఒక 5 నిమిషాలు ఉండరా. 5 నిమిషాల తర్వాత నువ్వు ఉండవు, ఉంటే నాతో మాట్లాడాను. ఇప్పుడు దాకా నాకు క్షమాపణ వాడు రాయలేదు, 3 నెలలు అయింది. ఇది ఎప్పుడు చెప్పాడంటే 2006లో చెప్పాడు. నాకు తెలిసినది ఇప్పుడే 3 నెలల క్రితం. అది నెట్లో ఉంది, చూడడానికి నాకు అవకాశం లేదు. నేను చూసింది ఇప్పుడే.
చూసిన వెంటనే వాడికి రాశాను. ఎలా రాశానంటే అంత ఈ తమిళ్లో ఎన్ని బూతులు ఉన్నాయో అన్నీ రాశాను. ఆడికి బుద్ధి రావాలి, చచ్చిపోవాలి, లేదంటే నా దగ్గరికి వచ్చి గొడవ పెట్టాలి. ఇలా 22, 23, 24, 25, 26 వరకు నేను ఈ ప్రాంతంలో ఉంటానురా, నువ్వు మగాడైతే ఒక అమ్మకప్పక పుడితే రారా అని కూడా రాశాను. పర్టికులర్గా డేటు, టైము, ఎక్కడెక్కడికి వెళ్తానో అన్నీ రాశాను. రాలేదు. మరి ఆడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నోరు విప్పితే ఉల్లిపాయ చెప్తాడు, ఉల్లిపాయ కథలు చెప్తాడు. ఉల్లిపాయ కథలు తెలుసా మీకు? ఆ పెరియార్ అన్న వ్యక్తి మంచిగా ప్రారంభించాడు ఈ తీకాన్ని, కానీ ఇలాంటి వెధవులు చెడగొడుతున్నారు. ప్రజల మనోభావాన్ని ఒక మార్గంలో ఉన్న వారి నమ్మకాన్ని ఇలా దెబ్బతీసినట్టు మాట్లాడుతున్నాడు. ఇండియన్ పీనల్ కోడ్లో దీనికి చట్టం ఉంది, 7 ఏళ్ల శిక్ష. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తున్నాడు క్రైస్తవులు? ఈ క్రైస్తవులు అసలు క్రైస్తవులేనా? అది నా ప్రశ్న. దీన్ని చూసుకొని ఎలా ఉన్నారు? 2006 నుంచి ఉన్నారే వాళ్ళందరూ క్రైస్తవులా? నేను రాసిన వెంటనే కొన్ని వెధవులు రాస్తున్నారు, నాకు భలే రాశారండి. అప్పటి వరకు ఏం చేసేవాడు? ఒక 2-3 వ్యక్తులు నాకు రాసి, నేను వాడు ఫాలోవర్గా ఉన్నానండి, మీరు ఈ డీటెయిల్స్ అంతా చెప్పిన తర్వాత మాకు కూడా వెలుగు వచ్చిందండి, మేము కూడా మారిపోయామండి అంటే ఒక 2-3 వ్యక్తులు రాశారు. ఈడు మాత్రం ఇప్పుడు వరకు నోరు తెరలేదు. తమిళ్లో రాశాను, ఉంది నా దగ్గర, నెట్లో ఉంది. జైశాలి పిల్లై @gmail. నేను అబద్ధం చెప్పలేదు, కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఈ ఓపోడు అది కూడా ఉంది. ఇంకా ఎన్నో క్రైస్తవ చర్చిలో ఈరోజు కిస్సింగ్ ఆరాధన, ముద్దు పెట్టుకుంటున్నారు. ఆరాధనలో ముద్దు పెట్టుకోవడం చేస్తున్నారు. ఈరోజు పౌలు గారు ఉత్తరాలు రాశారండి, పరిశుద్ధ ముద్దాలతో ఒకరు ప్రేమించుకునుడి అని ఉత్తరం రాస్తే, ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి మరొక సహోదరులు ముద్దు పెట్టుకోవాలి, మగవాడికి ఇంకొక సహోదరులు ముద్దు పెట్టుకోవాలి. అయ్యే లేదు, మీరు అందరూ రండి నేను ముద్దు పెడతాను అంటున్నాడు పాస్టర్ గారు. పౌలు అలా చెప్పాడండి. మరి క్రైస్తవులు దేవుణ్ణి తెలుసుకున్నారా? బైబిల్ని తెలుసుకున్నారా? దేవుడు ఎవరు తెలియదు. అమాయకుల జనాలు వాడు ఏం చెప్తున్నాడో, వాడికి పెద్ద అంగమ్మ ఉంది, ఆడికి తోకలు ఉన్నాయి, పెద్ద 2 కొమ్ములు ఉన్నాయి, వాడు చెప్పిందే వేదం అంటున్నాడు. వాడు చెప్పిందే వేదం, బైబిల్ అంటే చెప్పుకున్నాడు. ఎందుకంటే వాడికి ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఫెలోషిప్లు ఇంతమంది నమ్ముతున్నప్పుడు మేము మాత్రం నమ్మితే ఎలాగుంటుంది? ఇప్పుడు ఊర్లో అందరూ దిగంబరిగా వెళ్ళినప్పుడు ఒకడు మాత్రం అదేమంటారు లంగొట్ట దోశ కట్టుకొని వెళ్తే ఎలాగుంటాయి? నవ్వుతారు కదా. అలాగా వీళ్ళు బొర్రలు పెట్టుకొని అందరూ ఓపొడితే వీళ్ళు ఓపో ఉందా? బైబిల్లో ఉందా? యేసు ఎక్కడైనా గోషం వేసినట్టు ఉందా బైబిల్లో? దేవుడు అల్లరికి కర్త కాడు, అల్లరికి కర్త. యేసు ఎన్నో చోట్ల బోధించాడు. ఎక్కడైనా ఇలా కేకలేసినట్టు ఉందా? ఎక్కడైనా అరుపులు చేసినట్టు ఉందా? ఎంత ప్రశాంతంగా కొండ దగ్గరికి వెళ్ళి, సముద్ర తీరానికి వెళ్ళి, లోయలకు వెళ్ళి, ఎందుకు అలా దూరానికి వెళ్ళి, పట్టణం నుంచి దూరానికి వెళ్ళాడు. అక్కడ ప్రశాంతత ఉంటే ప్రశాంతంగా కూర్చొని వచ్చే జనాలకు దేవుణ్ణి మాటల్లో నేర్పించాలి అని వెళ్ళారు. ఇప్పుడు బైబిల్ చదవరు, బైబిల్లో ఉన్న పరమార్థం తెలుసుకోకుండా నేను దేవుణ్ణి నమ్మేనని చెప్పుకొని దేవుణ్ణి దూషిస్తున్నారు. వాడుకు శిక్ష ఎక్కువ, ఇలాంటి సీమోన్ అన్న వాళ్ళకు శిక్ష ఎక్కువ? చెప్పండి.
చెప్పండి. ఆడికి ఎందుకు ఎక్కువ? ఆడికి తెలియదు, వాక్యం తెలియదు. ఆడికి వాక్యం తెలియక చెప్తున్నాడు. ఏదో రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆడు ఉండేవాడు. వాడికి ఏం తెలుస్తుంది? బోధకులు ఈరోజు ఇప్పుడు ఓ వేశాడు కదా, వాడు ఎంత ఈ సౌత్ ఇండియా అంతా తెలిసిన వాడు ఒక బోధకుడు. వాడు పెద్ద పెద్ద మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? బైబిల్ నాకు తెలుసు, బైబిల్ని చేత పట్టుకొని దేవుణ్ణి దూషించే వరకు శిక్ష ఎక్కువ, ఎందుకంటే నాకు తెలియదని చెప్పడానికి వీలు లేదు. ఆ రోజు యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించండి అంటే ఆ రోజు కొత్త నిబంధన వారి చేతిలో లేదు. అందుకే యేసు చెప్పాడు ఆ మాట. ఈరోజు మీరు సాటి చెప్పడానికి వీలు లేదన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది ఆ మాట. నాకు తెలియదని చెప్పడానికి అవకాశం లేదు, నరకమే. ఇందులో కూడా వాళ్ళు ఏం చెప్తారు, నా సంఘంలో వచ్చి మీరు సంఘ సభ్యులైతే, సంఘంలో మెంబర్ అయితే మీరు పరలోకం గ్యారంటీ అంటారు. ఆ దినకరం గారు పాల దినకరం అంటే ఒక తాళాన్ని కోటింగ్ తాళాన్ని పెట్టుకొని 3 లక్షలకు అమ్ముతున్నాడు. అది పరలోకపు తాళం అట. ఆ తాళాన్ని 3 లక్షలు కొనుక్కుంటే వీడు ఏ వెధవైనా పరలోకం వెళ్ళిపోవచ్చా? బైబిల్లో ఏముంది? పేతురుకు నా తాళపు చెవుని, పరలోక తాళపు చెవుని పేతురుకు ఇచ్చాడు దేవుడు. తాళపు చెవు అంటే ఏంటి? స్వార్థ. దేవుణ్ణి మాటలు, ఆ మాటల్ని తెలుసుకొని ఆ ఇడుకు ద్వారంలో, ఆ చిన్న ద్వారంలోకి ఆ కష్టంతో కూడిన ఆ ప్రయత్నం చేసి ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గం యేసు చెప్పే మార్గం, నేనే మార్గం అన్నాడు. ఆయన చూపించాడు నేనే మార్గం అని. ఆయన ఊరికే చెప్పలేదు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ మట్టి శరీరంలో బ్రతికి ఉప్పు కారం తిని కూడా పాపం చేయకుండా ఉండొచ్చని మనకు చూపించి, నా దారిలో నువ్వు రా, నేనే మార్గం అన్నాడు. ఏ క్రైస్తవుడు ఈ మార్గాన్ని తీసుకున్నాడు? నేను మతం తీసుకున్నాను అంటాడు. పిచ్చివాళ్ళు. మతమా ఇది? దేవుడు చెప్పేది మతమా మార్గమా? మార్గం. ఇది మత పుస్తకం కాదు. యేసుక్రీస్తు మత బోధకుడు కాదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు మీ మతం, మీ మత పుస్తకం అంటున్నారు. 1450లో సర్ హూటన్బర్గ్, జర్మనీకి చెందినవాడు, బైబిల్ని అచ్యంత్రాన్ని కనిపెట్టాడు, ప్రింటింగ్ మిషన్. 54లో 1454లో బైబిల్ ముద్రింపబడింది, ప్రింటింగ్ చేశారు. 180 ప్రింటింగ్లు మొట్టమొదటిగా ప్రింట్ చేశాడు. ఎవరు చెప్పి రాయించాడు ఇన్ని సంగతులను? సముద్ర నీరుని ఎందుకు ఉప్పుగా చేశాడని ఎందుకు రాయించాడు? నేను చేశాడా లేదా? సముద్రాన్ని, ఆరిన నేలని, సముద్రాన్ని ఎందుకు చేశాడు? దాని పరమార్థం ఏంటి? సృష్టి కార్యక్రమంలో ఉన్న పరమార్థం ఏంటి? ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకక, దేవుడు వెలుగు కమ్మని పలకక, దేవుడు 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 వెలుగు కమ్మని కమ్మని పలుకక పలుకక. ఏమన్నాడు? పలికాడు దేవుడు. పలకడం అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? పలుకుతున్నాను, చెప్పుతున్నాను. అంటే ఇది ఏంటి? శబ్దం. దేవుడు ఏం చేశాడు? తన నోటు ద్వారా పలుకుగా అన్నాడు. అది ఏమైంది? అలాగే అయింది. దేవుడు ఏం చెప్పాడో అది కలిగింది. దేవుడు కలుగుగాక అన్నప్పుడు, దేవుడు ఏది కలుగుగాక అన్నాడో అది కలిగింది. ఈరోజు దేవుడు లేదన్నవాడు ఒక సీమని చేయమనండి, ఒక సీమ అవసరం. ఒక ఆవగింజని చేయమనండి, ఒక ఆవగింజని చేయమనండి. దేవుడు లేదన్నవాడు ఒక ఆవగింజని చేసి చూపించమనండి, చేయలేడు.
దేవుడు కణాలని పట్టుకోవాలని ఇద్దరు వెధవలు బయలుదేరాడు 1964లో. దేవుని కణాలు, గాడ్ పార్టికల్స్, దేవుని కణాలని పట్టుకోవాలని ఇద్దరు బెల్జియం వాళ్ళు సైంటిస్టులు బయలుదేరారు. ఎక్స్పెరిమెంట్ ఎన్నో శోధనలు చేసి 2012లో రిపోర్ట్లు సమర్పించాడు. ఏం చెప్పాడంటే, మేము పట్టుకోలేము, కానీ సృష్టి అంతా నడిపించడానికి ఒక మహాశక్తి కావాలి, ఆ శక్తి నడిపిస్తుంది, మనుషులు ఏం చేయలేరు అన్నాడు. అలా చెప్పిందుకు వాడికి నోబెల్ బహుమతి ఇచ్చాడు, నోబెల్ ప్రైజ్. దేవుని కణాలని పట్టుకోవాలంటే అది చిన్న కార్యం, అది ఎవరు చేస్తారు? దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు వాళ్ళకు భోజనం కావాలి, తిండి లేదన్నప్పుడు 2 రొట్టెను 5 చేపలని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రితో ప్రార్థన చేసి 5,000 మంది పురుషులకు పంచాడు. ఎలా పంచాడు? ఎలాగా? ఆకాశం, మీకు ఆ వచనంలో ఉంటుంది, ఆకాశం వైపు కన్నులెత్తి అని ఉంటుంది. ఆకాశం వైపుకి ఎందుకు కన్నులెత్తాడు? ఆయనే సృష్టికర్త, ఆయనే నిర్మాత, ఆయనే చేస్తాడు. యేసుక్రీస్తు ద్వారా చేశాడు. ఆ రోజు కూడా ఈయన ప్రార్థన చేయగా యేసుక్రీస్తు ద్వారా భోజనం పెట్టించాడు. యేసుక్రీస్తు ఎలా ప్రార్థించాడు? అప్పుడు ఆత్మతో సత్యంతో తండ్రిని అడగక ఆయన నా కుమారుడు, ఎలాంటి కుమారుడు ఆయన? నా ప్రియ కుమారుడు అని సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన. భూమిలో ఏ వ్యక్తికి కూడా అలాగే దేవుడు నా ప్రియ కుమారుడు అని చెప్పలేదు. ఆ యేసుక్రీస్తు ఎలా ప్రార్థించాడు? ఆత్మతో సత్యంతో ప్రార్థించిన వెంటనే ఆయన ఏం అడిగాడో అది దేవుడు అక్కడ చేశాడు. ఈ రోజు కూడా అలాగా 2014 న్యూ ఇయర్ సందర్భంలో దీర్ఘదర్శనం చెప్పారు. తమిళనాడులో మోగన్ సి లాసరస్ అన్న ఒక దొంగ వేధవ. చాలా మందికి కోపం వస్తుంది మోగన్ సి లాసరని చెప్తే. ఆడు పెద్ద ప్రాడు, ఆడు పెద్ద నటుడు. తిరువల్లూరు డిస్టిక్ లో ఒక ఊర్లో ఒక వ్యక్తికి సైతాన్ పట్టిందట, పేయి భూతం దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని ఎన్నో సరౌండింగ్ లో ఉన్న పాస్టర్లు వెళ్ళగొడితే నేను వెళ్ళను అన్న తర్వాత చివరికి ఏం చెప్పిందట, ఆ 4 మావాడిలో ఉన్న ఒక వెధవ ఉన్నాడు మోహన్ శిలాసర్స్, ఆడిని తీసుకురండి, ఆడు వస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడట. ఇది ఎలాంటి దెయ్యం? డిజిఎస్ దినకరన్ ఉన్నప్పుడు తిరునెల్వేలిలో డిసెంబర్ 31 ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఈ ప్రార్థన చేయగానే ఒకడికి స్వస్థ కలిగింది. ఆడికి చెయ్యి లెగలేదు. ఆ బైబిల్ ప్రార్థన చేయగానే బైబిల్ అలా చేతిలో పట్టుకొని లేపాడట, చెయ్యి లేచిపోయింది అని సాక్ష్యం చెప్పాడు. నా దగ్గర క్యాసెట్ ఉంది, అబద్ధం చెప్పలేదు. ఆ డిసిఎస్ దినకరన్ చనిపోయాడు. ఆడు కుమారుడు ఒకడు చిన్నగా ఉన్నాడు, పాలు దినకరన్. ఆడు రాజమండ్రి వచ్చాడు. రాజమండ్రి వచ్చినప్పుడు అక్కడేమో ఆడు తమిళ్లో చెప్పాడు, ఇక్కడ కుమారుడు వచ్చి తెలుగులో చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ సాక్ష్యం చెప్పాడు కదా, ఆ వ్యక్తి మరలా అక్కడ కనిపిస్తున్నాడు. ఎలాగా? మళ్ళీ చెయ్యి పడిపోయిందట, చెయ్యి పడిపోయింది. అక్కడ తమిళ్లో చెప్పాడు. సేమ్ వ్యక్తి అక్కడ తమిళ్లో చెప్పాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, స్టేజ్ ఎక్కాడు, సాక్ష్యం చెప్పాడు. నేను వెళ్ళాను ఆ మీటింగ్. అప్పుడు నాకు తెలియదు, పిడి సుందరరావు తెలియదు. అలాగా వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. నాకు అలాగా మతిపోయింది. అప్పటి వరకు జీసస్ కాలేజ్ డబ్బులు పంపేవాడు నేను. ఇదేట్రా బాబా, ఆ తండ్రి ఉన్నప్పుడు అక్కడ ఆడే చెప్పాడు, ఇక్కడ వచ్చి తెలుగులో చెప్తాడు అంటే వీళ్ళు ఆ గ్యాంగ్ని తీసుకొస్తారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకువెళ్తారు. ఇక్కడ ఒక పేరు చెప్తాడు, అక్కడ ఒక పేరు చెప్తాడు. మనమేమో అమ్మాయికుళ్ళు గొర్రెలు కదా, అయ్యో 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 అని వెళ్తున్నాం.
ఏదైనా ఒక చెయ్యి లేని వాడికి ఎవరైనా చెయ్యి ఇచ్చాడా, ఒక కాళ్ళు లేని వాడికి కాలు ఇచ్చా. యేసుక్రీస్తు ఏం చేశాడు? కన్ను లేని వాడు చూపించాడు, కళ్ళు ఇచ్చాడు. కాళ్ళు లేని వాడు కాలు ఇచ్చాడు. ఆ లెగలేని వాడిని మంచంతో దించాడు పైనుంచి. వాడిని నువ్వు మంచం ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అలా చేస్తాడా? చేయడు. కనిపించి నీ రోగాల్ని చెప్తాడు. నీ తలనొప్పి ఉంది, తలనొప్పి అందరికీ ఉంది. నీకు జలుబు ఉంది, జలుబు లేవటే. 2 రోజులకు ఉంటుంది జలుబు, 3 రోజులు పోతాయి. 3 రోజులు మీటింగ్ పెడతాడు. మూడో రోజు నాకు జలుబు పోయిందంటాడు. ఇదేంటి? ఇది అద్భుతమా? అమాయకుల క్రైస్తవుల్ని ఎలా మోసగిస్తున్నారు? ఎవరా వాళ్ళు? బైబుల్ని చేత పట్టుకొని నాకు బైబిల్ అంతా తెలుసు, ఆ డీల్ చేస్తున్నారని చెప్పి నేను 7 బైబిల్ని చింపాను అన్నాడు చదివి. 7 బైబిల్ని చదివి చింపేశాడట. ఏం తెలుసు వాడుకో? పరలోక నేను తప్ప ఎవరు వెళ్ళలేదురా అని యేసుక్రీస్తు చెప్పిన మాట 7 సార్లు చదివినప్పుడు కూడా వాడి కంటికి కనిపించలేదా? సవరా అంటున్నాడు కుమారుడు చెప్పినట్టు. సవరాలు చూస్తారా? టైం లేదు, నీకు తెలుసు. అది తెలియని విషయాలు నేను చూపిస్తాను. వెళ్ళాడట, పేతురు కలిసి. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడట? యేసుక్రీస్తు పాతాళంలో ఉన్నాడని పేతురు గారు చెప్పాడట. యేసుక్రీస్తు పాతాళంలో ఉన్నాడా? ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎలాగ తీసుకొస్తున్నారు చూడండి జనాల్ని. ఎందుకు జనాల్ని అలా తీసుకొస్తున్నాడు? ఈరోజు ప్రపంచ దేశంలో 53-55 ప్రేయర్ టవర్స్ ఉన్నది వాడుకో. ఎందుకు అది ప్రేయర్ టవర్? ఎందుకు? ఈ భారతదేశంలో ఏంటి తాడున్న తమిళనాడులో పేదవాళ్ళే లేరా? ఆ డబ్బంతా పేదవాళ్ళకి ఇస్తే ఆ ఇచ్చిన వాటిలో దేవుడు కనిపిస్తాడా లేదా? ఎంతమంది ఉన్నారండి పెద్ద పెద్ద నాయకులని చెప్పుకొని క్రైస్తవుల్లో డబ్బుని దండుకొని డబ్బుల్ని దాచుకొని అదంతా చెత్త అన్నాడు పౌలు. ఈరోజు నిజంగా వాక్యం చెప్పాలని వెళ్ళేవాడుకు వెళ్ళడానికి లేదండి, అవకాశం లేదు, ధనం లేదు వెళ్ళి చెప్పడానికి. నేను దగ్గర సంవత్సరంగా నేను ఈ ప్రాంతంకి వస్తున్నాను. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు వరకు నా ముఖం లైటింగ్ లో ఇప్పుడు వరకు కనిపించలేదండి. ఆ చీకటే, ఎక్కడో ఒక లైట్ అక్కడ ఉంటుంది, చిన్న గుండు బల్బు. ఆ బల్బులో నేను బైబిల్ చదువుకొని నేను చెప్పుకోవాలి. ఫోటోలు తీసి పెడుతున్నాం, కానీ అదంతా చూడండి నేనా ఎవరో తెలియదు. అలా ఉంటుంది, చీకట్లో మాట్లాడుతున్నాం, మాకు తెలియదు. ఆ రాగానే చూడండి ఎన్ని లైట్లు. సాతాను వాడు ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు కనుక వాడు ఎలా చేస్తున్నాడు చూడండి, దేవుడిని అలా తొక్కి. ఇప్పుడు క్రైస్తవుడిగా మనకు తెలుసు, బైబిల్ తెలుసు. బైబిల్ తెలిసిన మనం ఏం చేయాలి? దేవుణ్ణి సమాజంకు ఎలా చూపించాలి, దేవుణ్ణి ఎలా చూపించాలి మనం చూపించాలి కదా. ఆ రోజు బెరయ పట్టణం వారు ఎలా చూపించారు అన్యులకు, గ్రేక స్త్రీలు పురుషులకు ఎలా చూపించారు, వాళ్ళు ప్రవక్తలు చూసి వారు ఎలా బ్రతికారు, వాళ్ళని చూసే కదా వారు కూడా దేవుణ్ణి నమ్మారు. అలా ఈరోజు క్రైస్తవుల్ని చూసి ఎవరు నమ్ముతున్నారు, ఎవరు దేవుడిని విశ్వసిస్తున్నారు? క్రైస్తవులు అనగానే అలాగా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా? ఎందుకండి ఆ బ్రతుకు? ఎందుకండి మనకు? ఎందుకు అలా మనం ఉండాలి ఈ భూమిలో? దేవుడికి విరోధము మనమే. క్రీస్తుకు విరోధి ఎవరు? ఇప్పుడు క్రైస్తవులే విరోధిగా ఉన్నాం. బైబిల్ని చేత పట్టుకొని ఆదివారం గుడికి వెళ్ళేవారే అందరూ. బైబిల్ కోసం, దేవుడి కోసం ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఏమీ లేదు. మీ ఇంటి వారిని ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీకు ఎంత రోషం వస్తుంది, రోషం కలిగిన క్రైస్తవుడు ఆ పాట పాడితే మాత్రం చాలదు. రోషం మనల్లో ఉండాలి, పౌరుషం ఉండాలి. యేసుక్రీస్తుని తప్పుని అన్నవాడిని తొక్కాలి. కీర్తనలో 91ని పాటలుగా పాడడం కాదు, 91:13 ఏముందో చదువుకోవాలి. తొక్కాలి, కింద తొక్కాలి. ఎవరు చెయ్యాలి? ఎవడో ఒక వ్యక్తి వస్తాడా తొక్కడానికి? వినే నువ్వు తొక్కవా? తొక్కాలి. ఇంకొక క్లిప్పింగ్ చూపిస్తాను.
ఇది గురించి ముందు మీకు చెప్తాను. అది పౌలు గారు ప్రతి ఉత్తరంలో రాసి పరిశుద్ధ ముద్దులతో మీ ప్రేమని తెలుపండి అన్నాడు కదా. వీడు ఎలా ముద్దులతో తెలుపుతున్నాడో చూడండి. చెప్పినట్టు యెషయా గ్రంథం 1వ అధ్యాయం దేవుడు చేసినది ఏదిలో కూడా దేవుడు తప్పుగా ఏం చేయలేదు, అన్ని కరెక్ట్ గా చేశాడు. యెషయా తీసి అలా ఉంచండి. ముందుగా ఇది చెప్తాను, చెప్పిన తర్వాత దాన్ని చూద్దాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో మొక్కల్ని దేవుడు కలిగించాడు, చెట్టుని మొక్కల్ని కలిగించాడు. ముందుగా అది చదువుతాం. 1వ అధ్యాయం 11. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్టుని భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి ఫల వృక్షములను భూమి మొలిపించును గాక పలుకగా ఆ ప్రకారమాయను అన్నాడు. 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం తీయండి. 5వ వచనం చదవండి. అది వరకు అంటే మొలిపించును గాక అనేసాడు కదా. అది వరకు ఫలమందలి ఏ కొదయు భూమి మీద నుండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఆగండి, అక్కడేమో మొలిపించును కాక అనేసాడు. దేవుడు అనగానే అది కలగాల కదా, ఏర్పడాలి కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకా మొలవలేదు అన్నాడు. మొలవలేదు అన్నప్పుడు ఎందుకు మొలవలేదు? బైబిల్ చదువుకొని వెళుతాం మనం, ఇదంతా మనం చూడం. ఎందుకు మొలవలేదు? అక్కడ కలుగు కాక అన్నప్పుడు అయిపోవాలి కదా.
ఎందుకు ఇక్కడ మొలవలేదు అన్న మాట చెప్పాడు? దేవుడు కూడా ఒక సిస్టమేటిక్ ని పాటించాడు, క్రమాన్ని పాటించాడు. ఇప్పుడు మనం ఒక విత్తనం వేస్తున్నాం. విత్తనం వేస్తే మామూలుగా విత్తనం వేసిన తర్వాత ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం. నీళ్లు పోస్తేనే విత్తనం సచ్చి మళ్ళీ బ్రతుకుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది మొక్క. నీళ్లు వేయకపోతే రాదు. దేవుడు కూడా ఆ సిస్టమేటిక్ ని అక్కడ చేశాడు. నాకు అధికారం ఉందని దేవుడు ఏం చేయలేదు. చేసినది అంతా కూడా క్రమంగా చేశాడు. స్టెప్ బై స్టెప్ ఎలా చెయ్యాలో, తర్వాత కాలంలో అది ఎలాగ రావాలో దానికి నేర్పించాడు. విత్తనం కింద పడగానే నువ్వు మొలిచి రాకూడదు, దానికి నీరు కావాలి, నీరు ఉంటేనే అది బ్రతుకుతుంది. ఆ సిస్టమేటిక్ ని అక్కడ పెట్టాడు. కలుగుగాక అన్నప్పుడు విత్తనం వేసాడు దేవుడు భూమిలో. ఇంకా మొలవలేదన్నప్పుడు ఏముంది కిందన? ఇంకా వర్షం పడలేదు, వాన కురిపించలేదు. వాన ఎలా కురుస్తుంది? సైన్స్ చదువుతున్న పిల్లలకు తెలుసు. వాన ఎలా కురుస్తుంది? భూమిలో ఉన్న నీరు సూర్యుడిని ఆ కాంతికి, ఆ వేడుకు ఆవిరి అయ్యి అది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అది మేఘాలుగా డైవర్ట్ ఆగుతుంది. ఆ మేఘాల్లో చల్లని గాలి పడగానే అది ఏమవుతుందంటే వర్షంగా కింద మళ్ళీ నీరుగా మనకు వస్తుంది. అందులో కూడా దేవుడు ప్యూరిఫై చేస్తున్నాడు. చూడండి, ఎక్కువ శాతం ఉన్న సముద్ర నీళ్ళు, ఉప్పు నీళ్ళు అది ఆవిరి అయ్యి పైకి వెళ్ళినా ఆ వర్ష నీళ్ళు ఎక్కడైనా ఉప్పు నీళ్ళుగా ఉందా? వర్షం పడినప్పుడు ఒక మంచి ఖాళీ చోట్ల మీరు ఏదైనా పాత్రను పెట్టి చూడండి, ఉప్పు ఉండదు. దేవుడు దాన్ని కూడా ప్యూరిఫై చేసి మళ్ళీ మంచి నీళ్ళుగా మనకి భూమికి ఇస్తున్నాడు. ఆ వర్ష నీళ్ళు కిందకి వెళ్తుంది, ఎట్లా వస్తుంది. ఆ నీళ్ళు తీసుకొని కదా మనం తాగుతున్నాం. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు? మంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఏట్లో నుంచి కదా వస్తుంది. ఈ వెధవ చెప్తున్నాడు కదా మంచినీళ్ళుగా. ఆయన మారుతున్నారా లేదా? ఈ ఎవరు చెప్తారు ఇదంతా? వానం కురిపించలేదు. కింద చదవండి నెక్స్ట్. అది సేద్యపరచుటకు నరుడు లేదు. మన ఈ సేద్యపరచడం అంటే ఏంటి? ఏదైనా దున్నడానికి, ఏదైనా చెయ్యడానికి మనుషులు లేవు. తర్వాత అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి అంటే సముద్ర నీరు ఆవిరి అయ్యే కదా మేఘాలుగా వెళ్తుంది. మేఘాలు మళ్ళీ భూమిని తడిపిస్తుంది. ఆ క్రమంగా దేవుడు చేశాడు. దేవుడు ఏది కూడా వృధాగా చేయడు, ఏది కూడా ఊరికే చేయడు, సరదాగా ఏం చేయలేదు. అన్ని క్రమంగా చేశాడు. అన్ని పక్కాగా ప్లాన్ చేసి రాబోయే కాలంలో నువ్వు ఎలా ఉండాలి అన్ని సృష్టి అంతా నేర్పించాడు. మనిషికి కూడా నేర్పించాడు. కానీ మనిషి మారిపోయాడు. దేవుడు మనిషిని చేస్తే మనుషులు ఏం చేస్తున్నారు? దేవుళ్ళని చేసే స్థాయికి ఎదిగిపోయారు. ఇప్పుడు యెషయా పుస్తకం రండి. ఇప్పుడు నుంచి దేవుడు ఏం తిడుతున్నాడో చూడండి. యెషయా పుస్తకం 1 అధ్యాయం 2వ వచనం. నేను పిల్లలను పెంచి, చదవండి అక్కడి నుంచి. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఉన్నారా లేదా? ఇప్పుడు ఎద్దు తన కామమందు ఎరుగను. కామందు సరిగ్గా చదవాలి నాయన, నాకు తెలుగు రాదు. గాడిద సొంత వారి దొడ్డిని తెలుస్తుందట. గాడి నేను చాలా చోట్ల చూసానండి. ఆ ఎద్దు గాడి ఉంటది కదా, ఏం చేస్తారంటే ఎక్కడేనో ధాన్యాన్ని తీసుకెళ్తారు ఇంటిలో నుంచి అమ్మడానికి, కానీ దేనికో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి తర్వాత ఆడు ఏం చేస్తాడంటే చక్కగా పడుకుంటాడు. ఆ బండి మీద పడుకుంటాడు.
ఆ ఎద్దు ఏం చేస్తుంటే తిన్నగా ఇంటికి వచ్చేస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? వచ్చేస్తుంది. తమిళనాడులో ఎన్నో చోట్ల నేను చూశాను. ఏంటో ఇలా పడుకున్నాడంటే అది వెళ్ళిపోతుందండి ఇంటికి, అంటే అది చక్కగా వెళ్ళిపోతుంది. దానికి తెలుసు. అది ఇక్కడ రాశాడా లేదా? దేవుడికి ఎలా తెలుసండి? రాశాడు. రాసిన ప్రకారమే జరుగుతుంది. రాసిన ప్రకారమే జరుగుతున్నాయి. మనం మాత్రం ఎద్దు మనుష్య సృష్టి. ఎద్దు ఎలాంటిదండి? ఈరోజు దేవుడు లేదు అన్నవారు ఎవరు అంటే మేధావులు, సైంటిస్టులు. ఒకడు ఉన్నాడు నోరువాయి లేనివాడు, ఒకడు ఉన్నాడు. ఆడు లెగడు, కూర్చోడు, పడుకోడు. స్టీఫెన్ హాకిన్స్ వాడు చెప్తున్నాడు, వాడు దేవుడు లేదంటే ఈ ప్రపంచం అంతా ఫ్లాష్ చేస్తుంది. దేవుడు లేదట, దేవుడు లేదు. నేను ఇంత కేకలేసినా, మా గురుగారు అంత కేకలేసినా ఎవడు ఎందుకు పట్టించుకోలేడు? నా తోటి సహోదరుడు ఎన్ని చోట్ల మాట్లాడుతున్నారు, దేవుడు ఉన్నాడు. ఆ వెధవ చెప్పినది అబద్ధాలు. ఏ న్యూస్ మీడియాలో కానీ ఏ పేపర్లో కానీ వచ్చిందా? పలానా వ్యక్తి పలానా చోటు నుంచి వచ్చాడు, పలానా సంస్థ నుంచి వచ్చాడు, వాడు చెప్తున్నాడు దేవుడు ఉన్నాడట, స్టీఫెన్ హాకిన్స్ని ఎదవ అంటున్నాడు, ఆడు పనికి మాలిన వాడు అంటున్నాడు అని ఎవడైనా రాశాడా? రాయడు. ఎందుకు రాయడు? వాడికి కూడా అంగమ్మ కావాలి. వాడు పెద్ద సైంటిస్టు. క్రైస్తవుల మధ్యలో బోధకులకు గౌరవం లేదు. క్రైస్తవులకే వినే క్రైస్తవులకే బోధకులకు కావాల్సిన గౌరవాల్ని ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉంది క్రైస్తవుల మధ్యలో. మరి న్యూస్ మీడియా ఎలాగా గౌరవిస్తాడు? దేవుడు లేదు, దేవుడు కాశ్మీర్కి వచ్చాడంటే మైక్ పట్టుకొని వెళ్తాడు. నేను చెప్తాను, యేసు కాశ్మీర్కి రాలేదురా అంటే నా దగ్గరికి ఎందుకు రాలేదాడు? మనల్లో మనమే ఈగో సాటిస్టులుగా ఉన్నాం. మన సహోదరులు చెప్తున్నాడంటే మనం గొప్పగా ఏ రోజు చెప్పం. ఏ రోజు మనం అలాగా చెప్తున్నామో, ఏ రోజు దేవుడిని గొప్పగా చేస్తున్నామో ఆ రోజే మనం నిజమైన క్రైస్తవులుగా పరలోక వారసులుగా అవుతాం. లేదంటే పరలోక నాకు వచ్చేస్తుంది, నేను బాప్టిజం తీసుకున్నానంటే అదంతా ఉట్టు మాటలే. పరలోకం వెళ్ళారు. యేసు ఏం చెప్పాడు? నేను వచ్చినప్పుడు ఏమన్నాడు? ఏముంటది అన్నాడు? కనుగొననా అన్నాడు విశ్వాసులను. భూమి మీద విశ్వాసులు కనుగొననా ఉంటారా? ఉండరు. ఎందుకు అన్నారంటే లేడు, ఉండరు. ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఏ విశ్వాసం ఉండరు. అంటే మనం విశ్వాసులు కావా? కాదు, కాదు. అంతము వరకు సగించేవాడే రక్షింపబడతాడు. అంతవరకు ఎవడు సగిస్తున్నాడు? 100 రోజులు చెప్పినా కూడా 10 రోజులు చెప్పిన తర్వాత 11వ రోజుల డబ్బుల్ని చూడగానే ఆ డబ్బుకి వెంట పడుతున్నాడే తప్ప 11వ రోజు 12వ రోజు కూడా ఎవడు దేవుడు వెనక వెళ్తున్నాడు? దేవుడు వెనక ఎవడు వెళ్ళాడు? చెప్తే నోర్మై అంటున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు. అబద్ధి బోధకులు అంటున్నాడు. దుర్మార్గ బోధ అంటున్నాడు. దుర్మార్గ బోధాన్ని చెబుతున్న బెదవ ఏం బోధ చేస్తున్నాడు లోకంలో? ఆడికి ఏ రకమైన ఫెలోషిప్లు ఉన్నాయి? ఆడికి ఒక డినామినేషన్. క్రీస్తు మనకు శిరస్సు, మనమందరం అవయవాలు అన్నాడు. మనమందరూ క్రీస్తుని ధరించుకోవాలి. క్రైస్తవుడు ఆయన ప్రతి ఒక్కడు క్రీస్తుని ధరించుకోవాలని గలతీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. క్రీస్తు నీలో ఏర్పరిచిన వరకు నాకు ప్రసవ వేదన అన్నాడు. ఎందుకు ఆయన ఎందుకు ప్రసవ వేదన పడాలి? సృష్టి అంతా ప్రసవ వేదన అని దేవుడు చెప్తున్నాడు. పౌలు గారేమో నాకు ప్రసవ వేదన అంటున్నాడు. ఎందుకు? యేసు క్రీస్తు నీలో ఏర్పరిచినంత వరకు. గలతీ పత్రికలను తీయండి 5, గలతీ పత్రిక 4. మూడు 26-27 3:26-27
మూడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 3:26-27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసమందు కుమారులై ఉన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ 27. క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని ఆయన నమ్మకం. మనం ఉన్నామా? అలాగే మనమే మనల్ని పరీక్షించుకోవాలని కూడా ఆయనే చెప్పాడు. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మన విశ్వాసం ఆయన చెప్పినట్టు ఉందా లేదా? ఏ రోజైనా అలాగే చేసామా? ఆదివారం గుడికి వస్తాం, మళ్ళీ వెళుతాం, అలాగే ఎక్కడో ఒక మూలలో బైబిల్ని పడేద్దాం, లోక కళ్యాణంలో లోక కార్యక్రమంలో పాల్గొంటున్నాం, అందులోనే వెళ్ళిపోతాం. మళ్ళీ ఆదివారం ఉదయాన్ని గుర్తు, అయ్యాం బాబోయ్ చర్చికి వెళ్ళాలి. ఎందుకు? ఆత్మార్థంగా కాదు, అయ్యగారు తిడతారని. చర్చికి వెళ్ళకపోతే సాయంకాలం అయ్యగారు ఇంటికి వచ్చేస్తాడు. ఏమో రాలేదు, నీళ్లు రాలేదండి, నీళ్లు వచ్చిందండి కానీ గొడవ వచ్చిందండి అందుకే రాలేదు. దేవుడి కంటే నీళ్ళు గొప్ప, దేవుడు నీళ్ళిచ్చే దేవుడు గొప్ప, దేవుడే గొప్ప, నీళ్ళు గొప్ప కాదు, నీళ్ళు గొప్ప కాదు, నీళ్ళిచ్చే దేవుడే గొప్ప. పాట ఉంది కదా, ఏ ఫర్ ఆల్మైటీ, ఏ ఫర్ ఆపిల్ కాదు, ఆపిల్ ఇచ్చేది దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఆ మూలం ఎవరు? అది తెలియాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19. నా పిల్లలారా, పౌలు చెప్తున్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడుట వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన అన్నాడు. మీలో ఏర్పరచాలి, అది నా భాగ్యం. ప్రతి ఒక్క సేవకుడు. ఈ పౌలు ఎవరండి? పౌలు ఎవరు? ఒక దేవుణ్ణి సేవకుడు. ఆయన ఏం చెప్తున్నాడు? మీలో యేసుక్రీస్తు ఏర్పడాలి. మీలో యేసుక్రీస్తు, యేసు స్వరూపము మీలో ఏర్పడాలి. అప్పుడు వరకు నాకు ప్రసవ వేదన అంటున్నాడు. అంటే ప్రతి ఒక్క సేవకుడికి కూడా ప్రసవ వేదన. ఇప్పుడు ఈరోజు ఎవరు ప్రసవ వేదన అనుభవించినట్టు లేదు. చక్కగా గెంతుతున్నారు. కడుపులో పిల్ల ఉన్న తల్లి గెంతుతుందా ఎక్కడైనా? కడుపులో ఇప్పుడు 9 నెలల తల్లి గెంతుతుందా? గెంతదు. ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ప్రసవ వేదన అంటే ఎవరికి ప్రసవ వేదన ఉంటుంది? 9 నెలలు ఉన్న తల్లికి ఎక్కువ ప్రసవ వేదన. అప్పుడే ఆ టైం వచ్చేస్తుంది. ఆ భయంలో ఒకటి, ఆ బరువు, ఆ వేదన అప్పుడు కలుగుతుంది. ఆ సేవకులు ఎలాగ ఉండాలి? ఆ వేదన లేదు. ఇప్పుడు టీవీలో కూర్చొని జీతమిల్ చూడండి, ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు. వాడు ఒకడు పాస్టర్ ఏమో తాగుతున్నాడు, కైని వేస్తున్నాడట, మా అమ్మాయిలతో ఉన్నాడట. ల్యాప్టాప్ లో నేను పెట్టుకొని చూడండి, ఎవరైనా చూడండి, బూతులు ఉన్నాయని చూడండి, బ్లూ ఫిల్మ్ ఉందా చూడండి. వాడు ల్యాప్టాప్ లో బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయా? పాస్టరు, దేవ సేవకుడు, క్రైస్తవుడు, క్రైస్తవ బోధకుడు, ఎవరు చెప్పాలి? చెప్పుతో కొట్టాలి. మీరు అందరూ చెప్పు తీసుకొని వెళ్ళి పటా 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 కొట్టేయాలి వాళ్ళని. బాధ్యత మన మీద ఉందండి, బాధ్యత మన మీద ఉంది. బైబిల్ కలిగిన నిజమైన క్రైస్తవులు మీదన ఈ భారం అంతా ఉంది, ఈ బాధ్యత ఉంది. జనాన్ని మార్చాలి, దేవుడి వైపు మళ్ళించాలి. ఏదో ఒక రోజు గుడికి వస్తాం, ఏదో 4 మాటలు వింటున్నాం, వెళ్ళిపోతామని కాదు. నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు? ఇది తెలుసా? తెలియదు. చాలా మంది చెప్పుకుంటారు.
మీకేం తెలుసు అంటాడు. వీడికి లెటర్ రాయగానే ఒకడు నాకు ఆపుడే అన్నాడు. ఆపుడినా తెలుసా మీకు? ఆపుడినా తెలుసా? ఒక రాస్తున్నాడు నీకు ఆపుడే అన్నాడు. నేను వస్తాను రా బాబు, నువ్వు ఆపు తీసుకొని రా, నీ తెచ్చిన ఆపుని నీకే వేస్తాను నేను రాశాను బదులు. ఆపునే తెలుసు కదా, తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా? అది తమిళ వాళ్ళకి అడగండి, చెప్తారు ఆపు అంటే. సరాబులు వేస్తారు చూడండి ఆపులు. గుమ్మ కడకలు ఆడితే ఒక చెక్క తీసుకొచ్చి కొడతారు చూడండి, దాని పేరు ఆపు అంటారు తమిళలో. గుమ్మం గ్యాప్ వచ్చింది అలా లూజుగా ఉంటే ఏం చేస్తారు, చిన్న మొక్క అలా సూదుగా తీసుకొచ్చి అలా కొడతారు, దాని పేరు ఆపు. తెలుగులో ఏమంటారో మీరు లింకప్. అది మామూలుగా సరదాగా నేను ఏదైనా తిడితే నీకు ఆపుడి అంటాడు తమిళ్లో. అది నాకు అన్నాడు, రాశాడు. నీ తెచ్చే ఆపుని, నీ తెచ్చిన ఆపుని నీకే వేస్తాను నేను. అది రావాలి, రాలేదు. ఇంత మాట్లాడుతున్నాడు, అది రావాలి, రాలేదు. దేవుడిని మనం ఎలా తెలుసుకోవాలి? దేవుడు ఇప్పుడు మా యేషయా పుస్తకంలో చూశారు. ఇప్పుడు యెరెమయా పుస్తకం అండి 9వ అధ్యాయం. ఒక 4 రెఫరెన్స్ చెప్పి ఒక పావు గంటలో ముగించేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి ఈ సంగతులు. యెరెమయా 9:1-4. యెరెమయా 9:1-4. చదవండి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాటలో? దేవుడు మాట్లాడు. యెరెమయా కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊట అంటే ఏంటి? ఊట అంటే ఏంటి? నొయ్యిలో నీరు ఎలా ఉంటది అలా పెరుగుతూనే ఉన్నాయి. అలాగా దేవుడు కన్నులో నుండి కన్నీళ్ళు ఊటలు వస్తుందట. నా జనులందరూ వ్యభిచారులను ఏమన్నాడు చూడండి, ద్రోగులు సమూహము. దేవుడు ఇప్పుడు ఆపు కొట్టాడు. ద్రోగులు సమూహం. ఏం ద్రోగం? మనం చేసిన ద్రోగం ఏంటి? ఎందుకు ద్రోగులు సమూహం? ఒక్కడిని చెప్పలేదు, టోటల్ గా చెప్తున్నాడు. ద్రోగులు సమూహముగా ఉన్నారు. చేసిన ద్రోగం ఏంటి? ఆలోచించండి. నిజమైన దేవుణ్ణి కలిగే వారిగా ఈరోజు మనం ఆలోచించవలసిన ఒక విషయం అది. ఎందుకు మనల్ని ద్రోగులు అన్నాడు దేవుడు? మనల్ని చేశాడు దేవుడు. ఆదాముని చేశాడా? ఆదాముని చేసిన తర్వాత ఆదాముకు కావాల్సినది చేశాడా? ఆదాముని చేయడానికి ముందు ఆదాముకు కావాల్సినది అంతా చేశాడా? మనల్ని చేయడానికి ముందే ఆదాముకు కావాల్సినది అంత ముందే చేశాడు. నా కుమారుడు ఒక పండుతో తృప్తి పడడు. వాడుకు కొన్ని రకాలు కావాలి, కొన్ని టేస్ట్లు కావాలి. బత్తాయి పండు ఉందంటే బత్తాయి పండు ఒకటి అన్ని ఒకే టేస్ట్ గా ఉండదు, ఒక టేస్ట్ గా ఉండదు. మామిడి పళ్ళు ఒక్కొక్క రకం ఉంది, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రుచి. సముద్ర చేప తీసుకోండి, ఒక్కొక్క చేపకు ఒక్కొక్క రుచి. అన్ని ఉన్నదేనో సముద్రంలో. ఆ ఉప్పు నీళ్ళలో ఉన్న సముద్రం ఉప్పుగా ఉండదు, చప్పగానే ఉంటది. ఆ చేపలు కూడా ఒక్కొక్క చేప ఒక్కొక్క టేస్ట్ గా ఉంటది. మన మార్కెట్కి వెళ్తే ఇది ఈ చేప ఈ టేస్ట్ ఉంటది, ఆ చేప ఆ టేస్ట్ లో ఉంటది. ఇలాగా ఇది ఫ్రైకి బాగుంటది, ఇది పులుసుకు బాగుంటది. మనిషికి కూడా ఆ స్మెల్, సువాసన ఒక మనిషికి ఉన్నట్టు మరొక మనిషికి లేడు. అందుకే కుక్క దగ్గరికి వెళ్తున్నాం. నేరస్తుడు పట్టుకోవడానికి కుక్క దగ్గరికి వెళ్తున్నాడు పోలీసు వాళ్ళు. వీడికి లేదు, జ్ఞానం పోయింది.
ఎందుకు పోయింది చెప్తున్నాడు. ద్రోగులు సముగా అన్నప్పుడే జ్ఞానాన్ని తీసేశాడు దేవుడు. దేవుడు ఇచ్చినదంతా వాడుతున్నాం. నీరు వాడుతున్నాము, గాలిని వాడుతున్నాము, ఈ భూమిలో బ్రతుకుతున్నాము. ఇదంతా దేవుడు ముందుగా మనకి ఇచ్చినదే కదా. మనం ఉన్న ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశాన్ని మనం ఏదైనా జూమ్ బూమ్ బా తెప్పించామమ్మా? లేదు, భూమిలో దేవుడు కలిగించిన తీసుకొచ్చి మనం కట్టుకున్నాం ఇల్లు. అది ఇచ్చాడా? మరి ఆ దేవుడి కోసం ఏ రోజైనా బ్రతికేవా? దేవుడి మాటని నేర్చుకున్నావా? దివ్యోపదేశ కాండం 6:6లో ఏం చెప్పాడో అది ఉందా? మరి ద్రోగులు అన్నడా దేవుడు? అపోస్తుల కార్యం 17:27 నన్ను తెలుసుకోండిరా, నన్ను తెలుసుకోండిరా, నన్ను ఎలాగనో నన్ను పట్టుకోండిరా అంటే దేవుని కణాల్ని పట్టుకుందామని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అపోస్తుల కార్యం 17:27 మరియు యావత్ భూమి మీద 27 నేను 26 చదువు నేను చదువు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగోవాలట. దేవుణ్ణి తడువులాడి. ఇప్పుడు పసిపిల్ల ఉంది, పుట్టిన పసిపిల్ల ఉంది. పసిపిల్లకి అమ్మ దగ్గర ఉంటుంది, చక్కగా నవ్వుకొని ఉంది. అదే ఇంకొకరు తీసుకుంటే ఏమవుతుంది? ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆ పసిపిల్లకి తెలుసు తన తల్లి ఇది కాదు, తన తండ్రి ఇది కాదు, మన ఇంటి వారు ఇది కాదని తెలిసి ఆ పసిపిల్లకి తెలిసినది కూడా మనకు తెలియలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? చదువు, నేను ఆ పదం మాత్రం చదువు. తన్ను వెదకు నిమిత్తము కాదు తడువులాడి. అది చదువు మళ్ళీ. ఒకవేళ దేవుడు దేవునిని తడువులాడి. అది కావాలి మనకి. ఇప్పుడు ముందు వెనక వదలండి. తడువులాడట. 4 గుడ్డోలు వెళ్ళాడు. ఒక ఏనుగు ఎలాగా ఉందని చూడడానికి 4 గుడ్డోడు వెళ్ళాడు. ఒకడేమో కడుపుని పట్టుకొని గోడలాగా ఉందన్నాడు, ఒకడు కాళ్ళని పట్టుకొని స్తంభలాగా ఉందన్నాడు, ఒకడు తోకని పట్టుకొని తాడలాగా ఉందన్నాడు, ఒకడు చెవుని పట్టుకొని చేటలాగా ఉందన్నాడట. ఈ 4 గుడ్డి వాళ్ళు చెప్పింది ఏది నిజం? ఏది నిజము కాదు. మీరు గుడ్డి వాళ్ళుగా ఉన్నారా బాబు, నన్ను తడువులాడాను, మీరు నన్ను తెలుసుకోండి రా అని చెప్తున్నాడు. ఎందుకండి ఆయనకు ఆ బాధ, ఆ కన్నీళ్ళు ఓట్లు ఎందుకు? ఆ దేవుడికి మనలే ఆది కాండంలో చెప్పాడు 6:4 మనుషుల్ని చేసిన 6 నేను నొచ్చుకున్నాను, హృదయంలో బాధపడుతున్నాను అన్నాడు. మనుషుల్ని ఎందుకు చేశాను రా అని. ఎందుకంటే ఆయనకు ఆ బాధ. మనమైనా ఆయన్ని మనసులో ఆ ఆనందంని ఇచ్చిన పిల్లలుగా మనం ఉండాలా లేదా? దేవుడిని దూషించే వాడి నోరుని మూయించాలి. దేవుడు చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్పాలి. వాడు తప్పు చేసినప్పుడు ఖండించి గద్దించి వాక్యంతో బుద్ధి చెప్పన్నాడు పౌలు గారు. చెప్పాలి. తిమోతికే చెప్పాడు అనుకుంటున్నావా? బైబిల్లో ఉన్న ప్రతి మాటలు కూడా నాకే చెప్పాడు దేవుడు, నాకే చెప్పాడని ఏ క్రైస్తవుడు ముందుకు వస్తాడో ఆ రోజు క్రైస్తవ్యం బాగుపడుతుంది, లేదంటే క్రైస్తవం బాగుపడదు. దేవుడు వచ్చేలోపు యేసుక్రీస్తు 2వ రాకడ లోపల, ఎందుకంటే దేవుడు 2వ రాకడలో విశ్వాసులు ఉండరు అనేసాడు. బాగా వినాలి. 2వ రాకడలో నీతిమంతులు విశ్వాసులు ఉండరని యేసు చెప్పాడు. కనుక ఆయన రాకముందే దేవుడు పని చేసి పరదేశికి వెళ్ళిపోవాలి. వాక్యాన్ని సరిగా పట్టుకోండి, అర్థం చేసుకోండి. సప్తం జాగ్రత్తగా ఉండాలి. మరొక వచనం చూపిస్తాను. యెరెమీయా 29:13.
ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, మనం దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? చదవండి. ఇర్మియా 29:13. మీరు నన్ను వెదకిన ఎడల, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో. ఎలాగ వెదకాలి? పూర్ణ మనస్సుతో. నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, నన్ను గూర్చి పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు ఎడల మీరు నన్ను కనుగొందురు. తలువులాడ అవసరం లేదు. ఎంత చక్కగా నువ్వు ఇలాగే చెయ్యి, లేదంటే ఇలాగే చెయ్యి, లేదంటే ఇలాగే చెయ్యి, ఎన్ని చెప్తున్నాడు చూడండి దేవుడు. ఎలాగా నన్ను పట్టుకోరా, ఎలాగా నన్ను పట్టుకోరా, నన్ను తెలుసుకోరా. నేను నీ తండ్రి, నేను నిన్ను కలిగించాను, నిన్ను పుట్టించాను, నేను కన్నాను, నీకోసం సృష్టి అంతా చేశాను. నా కోసం చెడ్డ మాట్లాడుతున్నాడు చూడు, నన్ను ద్వేషిస్తున్నాడు చూడు, వాడిని నోరు మూయించావా నువ్వు, వాడిని నా వైపు మళ్ళించావా నువ్వు, వాడికి బుద్ధి చెప్పావా? వాడు నీ సహోదరుడే కదా, వాడు నీ సహోదరుడే కదా. ఈ భూమిలో పుట్టిన క్రైస్తవులు మాత్రం దేవుడిని పిల్లలా? లేదు. భూమిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుడు పిల్లలే. అంటే ప్రతి ఒక్కడు కూడా మన సహోదరులే. 1000 తప్పు చూపిస్తానన్న జకీర్ నాయక్ ఎవడో మన సహోదరులే. వాడికి బుద్ధి చెప్పాలా, వారికి బుద్ధి చెప్పాలి. 100 బైబిల్ బండారాన్ని రాసిన వాడుకు బుద్ధి చెప్పాలి. ఏలి ఏలి లామా సబక్తామి అన్నాడు. ఏం దేవునే ఎన్నే కైవిట్టారంటే ఈవనికి అంత శక్తి పులికి ఎంత దారుణం, ఎంత నీచంగా మాట్లాడు చూడండి మనిషి. ఆడు ఎందుకు పుట్టాడు అసలు? ఇలాంటి మనుషులు పుట్టకుండా ఉంటే మేలు అన్నాడు. యూదాసు ఇస్కరిస్తూ కానీ దారుణమైన వాడు. ఆడు ముద్దు పెట్టాడండి. అంటే ఆడి పెట్టిన ముద్ద ఏంటి? ఆలోచించాడు. ముద్దు పెట్టుకుంటున్నారు కదా. యూదాసు ఇస్కరిస్తూ కూడా ముద్దు పెట్టాడు. ఏలి ఏలి లామా సబక్తామిని ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆన్ ది స్పాట్ లో 2 మారు మనసు పొందాడు. దేవుడు ప్రాణం విడిచిన వెంటనే 2 వ్యక్తులు మారు మనసు పొందాడు. ఒక్కడు పక్కన ఉన్న దొంగ, ఇంకొకడు అధికారి. అయ్యో ఈయన నిజమైన దేవుని కుమారుడు అని మారు మనసు పొందాడు. ఆ విషయం ఎందుకు చెప్పాడు? ఆ అంగి వేసుకున్న ఫాదరు లంగాగాడుని తిడితే కోపం వస్తుంది వాళ్ళకి. చెప్పాలి కదా, చెప్పలేదంటే తిడదాం. ఆయన ఒకటి చెప్తే నేను 100 చెప్తాను, 100 తిడతాను. ఆయన దగ్గర కదా నేర్చుకున్నాను. నా ఆత్మీయ తండ్రి ఆయన ఎక్కడ వెళ్ళినా ఈ మాట చెప్పాను తప్పకుండా. ఆయన లేకుండా నేను ఇలా మాట్లాడలేదు. మరి నేను ఒకరినే మాట్లాడాలా? నేను ఒకరినే నేర్చుకున్నాను ఆ బోధని. మీరు అందరూ ఆ బోధనే వింటున్నారు. ఎన్ని సంవత్సరాలుగా వింటున్నారు మీరు? ఆ బోధ వినే మీరు ఏం చేయాలి? దుర్మార్గ బోధ అంటున్నాడు ఒకడు మీ ఏరియాలో. వాడి నోరు ముయించారా? నేను వద్దన్నాను. ఎందుకంటే ఆడి పేరే లేదు. స్టీఫెన్ హాకిన్స్ అన్నవాడు ఆడు లిస్ట్లో ఉన్నవాడు. ఆడుకు నోరు వాయలేడు. ఈడు మనిషిగా ఉంటే, ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే ఆడు పేరు రాయాలి, ఆడు ఫోన్ నెంబర్ రాయాలి, ఆడు అడ్రస్ రాయాలి. నేను ఈ సిమోన్ అన్న వాడికి నా లెటర్ గట్టిలో పంపించాను. నా పేరు, నా ఫోన్ నంబర్, నా అడ్రస్తో సగా నేను పంపించాను. నేను మగాడు. ఆడు మగాడైతే నాకు ఫోన్ చేయమనండి. ఆడు కూడా అలాగే చేయాలి. ఆడు లెటర్ గట్టులో కరపత్రిక పంచాలి. మరి ఆడెవడు? క్రైస్తవుడు అని చెప్పుకున్న క్రీస్తు విరోధులు. మనం అన్నియుల దగ్గర మనం ముందు వెళ్ళకూడదు. మన తోటి సహోదరుడు బాగలేనప్పుడు ఏం చేయాలి? బలి అర్పణ చేయడానికి ముందు ఏం చేయమన్నాడు దేవుడు? బలిని కానికిని అక్కడే పెట్టి నువ్వు వెళ్ళి వాడితో ఉక్కురవై రా అన్నాడు. వాడితో నువ్వు వాడితో కోపంగా ఉన్నట్టు కాదు, వాడు నీతో కోపంగా ఉంటేనే. వాడు నీ మీదన కోపం ఉంటే కూడా నువ్వేం చేయకూడదు? బలి అర్పణ చేయకూడదు అన్నాడు. నేను వాడితో కోపంగా ఉన్నాను. వాడు బలి అర్పణ ఎలా చేస్తున్నాడు? బలి అర్పణ అంటే ఏంటి? స్తుతి. దేవుణ్ణి స్తుతించడమే బలి అర్పణ. ఈరోజు చెయ్యొచ్చా? అది
చేయకూడదు. చేస్తున్నారు ఈరోజు. ఎందుకు చేస్తున్నారు? లేదు ఇలా బోధించు, నేను వచ్చి కూర్చొని వింటాను, అదే లేదు. Yeremia 29:19 చదివారు కదా, మళ్ళీ ఒకసారి చదవండి. దేవుణ్ణి తెలుసుకోండి, దేవుడి కోసం యుద్ధం చెయ్యండి. పౌలు కూడా యుద్ధం చేసినట్టు చెప్పాడు. మన యుద్ధోపకరాలు ఏదేదేని చెప్పాడు. మన యుద్ధం ఎవరితోని చెప్పాడు. వెతకండి పూర్ణ మనసుతో, పూర్ణ సత్యంతో, ఆత్మతో, సత్యంతో దేవుణ్ణి వెతకాలి మీరు పూర్ణ హృదయంతో. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు, మీరు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, మీరు హృదయము నాకు దూరముగా ఉంది అన్నాడు. ఎందుకంటే దేవుడు పని చేయలేదంటే అన్నం తినకూడదు, బైబిల్లో రాసి ఉంది, నేను చెప్పలేదు. దేవుడు పని చేసేవారు, దేవుడు పని చేయకపోతే చేసిన తర్వాతే తినాలి. దేవుడు పని అంటే ఏంటి? దేవుణ్ణి లోకానికి పరిచయం చేయాలి. దేవుణ్ణి మనం నిజమైన దేవుడు కలిగే వారు మనం వెళ్ళి దేవుణ్ణి లోకానికి పరిచయం చేయాలి. ఏ క్రైస్తవులు అలాగే ఉండాలి. నిజమైన క్రైస్తవులు అంటే అది నిజమైన క్రైస్తవులు. ట్రూ క్రిస్టియన్ చెప్పుకుంటే మాత్రం చాలదు. ట్రూ క్రిస్టియన్ చెప్పుకుంటే చాలదు, చెప్పినట్టు చెయ్యాలి. నేను చెప్పాను మీకు, నేను చేశాను, అది మీకు చెప్తున్నాను, మీరు నాలాగా ఉండండి అన్నాడు పౌలు గారు. ఈరోజు పౌలు పేరు చెప్పుకొని ఎంతో మంది బోధిస్తున్నారు, సేవ చేస్తున్నారు, కానీ పౌలలాగా ఎవరు లేరు. బ్రతికితే క్రీస్తు, సావైతే లాభం అన్నాడు. ఈరోజు నేను రెడీ, అందుకే రాసినాడు, నేను పలానా తారీఖులో పలానా చోటుకు వస్తాను, నేను మగాడైతే రారా. నేను ఇన్ని మాటలు కూడా ఇప్పుడు తక్కువ చెప్తున్నాను, ఒకటే చెప్తున్నాను. మీరు చక్కగా ఉండి దేవుణ్ణి ఆనందపరచండి. దేవుడి ఆలోచనలో మీరు ఉండాలి. మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండాలి, దేవుణ్ణి ఎదిగేవారుగా ఉండాలి. మీరు హృదయంతో దేవుణ్ణి దగ్గర చేసుకోండి. మీ హృదయంలో దేవుడు నిండి ఉండాలి. మీ హృదయం నందు దేవుడు నిండి ఉండాలి. మీ హృదయం ముందు దేవుడు నిండి ఉండాలి. ఉంటారు అలాగే. ఈరోజు నేను చెప్పిన మాటని అలాగా ఈసారి ఇలా తీసుకొని ఇలా పడేసి వెళ్ళిపోతారు. ఆలోచించండి. మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు శ్రమ అనుభవించాలి అని పౌలు చెప్పాడు. ఏ శ్రమ? వాక్యం కొరకు శ్రమ. బట్టలు లేక తిండి లేక శ్రమ కాదు. పౌలు చెప్పాడు కదా, నేను ముమ్మారు రాళ్ళతో నన్ను కొట్టారు అన్నాడు. కొట్టిన తర్వాత కూడా ఏం చెప్పాడు? ఏం చేశాడు ఆయన? అయ్యో అమ్మ కొడుతున్నాడు అని వెళ్ళిపోయాడా? దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయాడా? మొదటిసారి కొట్టాడు. కొట్టినప్పుడు కూడా ఎందుకు కొట్టారు? ఇలా బోధిస్తున్నప్పుడు కొట్టారు. కొట్టినప్పుడు ఆయన పారిపోవాలి కదా, పారిపోలేదు. మరలా చెప్పాడు, మరలా కొట్టారు. ఇలా 3 సార్లు రాళ్ళతో కొట్టబడ్డారు. ఎందుకు? పౌలు మళ్ళీ చెప్పాడు. 14 పత్రికలు రాశారు. పౌలు గురించి పేతురు గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన చెప్పింది మనం అంగీకరించలేము, మనకు అర్థం కాదు అన్నట్టు చెప్తున్నాడు. పేతురు చెప్తున్నాడు. పేతురు ఎవరు? పెద్ద ఆయనే. అకాల పిరవి అన్నాడు. నేను కడేసి లాస్ట్ అవర్లో వచ్చిన నేను అన్నాడు. పౌలే చెప్పుకున్నాడు. అలాంటి పౌలు గురించి పౌలుకి తెలియదు. యేసు దగ్గర లేడు. యేసు చెప్పే మాటలు ఆయన వినలేదు. వినేవారు పౌలే చెప్తున్నాడు. పేతురు చెప్తున్నాడు పౌలు గురించి గొప్పగా. అలాగా మన గురించి కూడా ఒక యోబుని ఎలాగా దేవుడు గొప్పగా చెప్పాడు, అలాగే మనల్ని కూడా దేవుడు గొప్పగా చెప్పుకోవాలి. అలాగ చెప్పి దేవుడు గొప్పగా చెప్పే వ్యక్తిగా మనము ఉండాలని ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరలా దేవుడు నాకు అవకాశం